నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం। 3 కోట్ల ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా కాంగ్రెస్ లోనే సాధ్యమంటూ వెంకటగిరిలో ప్రచారం। ప్రత్యేక హోదా ప్రజా భరోసా యాత్రను వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణంలోని అడ్డు రోడ్డు సెంటర్లో నల్ల జెండాలతో అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే। అయితే ఆందోళన కేసులు నమోదైనందున నాయకులందరూ 2 రోజుల పాటు పరారీలో ఉండి నేడు స్వయంగా మూకుమ్మడిగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ చేరుకొని లొంగిపోయారు। వీరిపై కేసులు నమోదై ఉన్నందున పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి నేడు కోర్టు మెజిస్ట్రేట్ నందు హాజరుపరిచారు। అరెస్ట్ అయిన వారిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, పంజాం ధనంజయులు, గిరిరెడ్డి, శాతరాజి బాలయ్య, సురేంద్ర బాబు, రాజారెడ్డి తదితరులు ఉన్నారు। వీరిపై ఐపీసీ సెక్షన్ 143, 341, 353, 323, 188, 506 మరియు 149 సెక్షన్లను నమోదు అయినట్లు సమాచారం। फोन एत्तला కేసులో జరిగింది। ఆ కేసులో ముద్దాయిలందరినీ కూడా సెల్ ఫోన్ వీడియోలు ప్లస్ వాళ్ళ యొక్క ఫోటో క్లిప్పింగ్స్ ద్వారా అందరినీ గుర్తించడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు మొత్తం 11 మందిని అరెస్ట్ చేస్తూ మన గుడి యొక్క కోర్టుకి డిమాండ్ నిమిత్తం అక్కడ తీసుకోవడం జరుగుతుంది। రాబోయే ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా మరియు ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో విధంగా ఉండేదానికి ఇలాంటి సంఘటన చేసిన ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది। ఇందులో భాగంగా ఈరోజు ఆ కేసులో గుర్తించిన 11 మందిని సుమారు మిగతా గుర్తించాల్సి వస్తుంది। ఈ 11 మందిని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది। అలాగే మిగతా వాళ్ళని కూడా త్వరలో గుర్తించి వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది। ఇప్పటిదాకా మనం మొత్తం 11 మందిని ఐడెంటిఫై జరిగింది। మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తిస్తున్నారు। 23 జరిగినటువంటి సంఘటనతోటి పోలీసు వారిపై దౌర్జన్యం చేసి పోలీసు వారి యొక్క విధులను ఆటంకపరిచి మరియు ఈ యొక్క ప్రజా పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళ యొక్క సభలను అడ్డుకొని వాళ్ళని కూడా అడ్డుకొని వాళ్ళపై దౌర్జన్యం చేసి ఒక ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం ప్రతి ఉంది। వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచడం కానీ వాళ్ళ మీటింగ్ పెట్టడానికి కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది। హక్కును భంగం కలిగిస్తూ వీళ్ళు వాళ్ళని అడ్డుకునే భాగంగా మమ్మల్ని కూడా అక్కడ విధులు నిర్వహిస్తుంటే మా పోలీసు వారి సిబ్బందిపై కూడా దాడి చేయడం జరిగింది। దాడిపైన 353 కేసు కట్టడం జరిగింది। 353 మరియు 323, 506, 188, 141, 143, 341, 149గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది। అలాగే మన యొక్క జిల్లాలో ఎలక్షన్ సందర్భంగా 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంటుంది। దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరు ఈ సెక్షన్ కింద శిక్ష అవుతుంది।